ప్రసన్న పోలీస్ అందరికీ నమస్కారం. రైతుల తరఫున మా మ్యాంగో మండి శ్రీ బాలాజీ ఫ్రూట్ ఎక్స్పోర్టర్స్ అయిన ఓనర్ నేను. ఈ సంవత్సరం క్రాప్ బంగినపల్లి, మిగతా కాలాపాడు ఇట్లా మంచి మంచి వెరైటీలు బ్రహ్మాండంగా పండింది. ఈ చిత్తూరు జిల్లాలో మన చిత్తూరు నియోజకవర్గంలో మంచి పంట వచ్చింది. ఇప్పటి వరకు ఆశాజనకంగా ఉంది రైతులకు కూడా. ఈ రేట్లు 20 రూపాయలతో స్టార్ట్ అయ్యి 30-35 రూపాయల వరకు ఈరోజు చిత్తూరులో ధరలు పలుకుతూ ఉంది మనకి. బంగినపల్లి బేర్ని షర్ట్, రెండోది కాలాపాడు కానీ ఇట్లా మల్గూబా కానీ ఇంకా టేబుల్ నెంబర్ ఆఫ్ టేబుల్ వెరైటీస్ అవి కూడా ఏది కానీ 20-30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలకి తగ్గింది ఎక్కడ లేదు. అన్నీ మంచి రేట్లు అమ్ముతూ ఉన్నాం. దీనివల్ల రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. ఈ బంగినపల్లి మంచి రేటు, ఈ ఏడాది మంచి ఫలసాయం వచ్చింది. దాంతోపాటు రేటు కూడా బాగా ఆశాజనకంగా ఉండే దానివల్ల రైతులు కూడా బాగా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి కూడా మంచి గిట్టుబాటు ధర కలిగింది. ఈ తోతాపూరి ఇప్పుడు జ్యూస్ ఫ్యాక్టరీలు స్టార్ట్ అవుతాయి. ఇంకా వాళ్ళు పెట్టే దీనిపైన రైతులు ఇప్పుడు మన నిన్నట్టు సమాచారం అయితే 7 రూపాయలు టన్నుగా అనేసి ఇంకా కలెక్టర్ గారి దగ్గర ఏదో మీటింగ్ జరుగుతూ ఉందంటా ఉన్నారు రైతులుగా. సో దానివల్ల అది ఇంకా బయట రాలేదు కాబట్టి అది కూడా రేట్లు మనకు తెలిసిందంటే ఇంకా రైతులు కొంచెం సంతోషపడతారు. కానీ గత ఏడాది కంటే ఈ ఏడాది ఆశాజనకంగా ధరలు అయితే బాగున్నాయి. ఏ రకాలు ఉన్నాయి మన దగ్గర? బంగినపల్లి, రెండోది కలర్ తోతాపురి. కలర్ తోతాపురి అనేది అది కూడా మన బెంగళూరు రకం అంటారు మన సైడ్. అది తోతాపురి కలర్ది. అది కూడా లైన్కి పెట్టాలి. అది కూడా మనకి 10 రూపాయల నుంచి 12, 13, 15 రూపాయలు, 16 రూపాయల వరకు కూడా వెళ్ళింది. బంగినపల్లి స్టార్టింగ్ 15 నుంచి 35 దాకా. కవర్కాయ అయితే 40 రూపాయలు కట్టగలుగుతా ఉంది మనకు. కవర్లు అంటే కవర్లు కట్టారు గవర్నమెంట్ వారు. కానీ ఈ సంవత్సరం మనకు సుమారు 2 కవర్లు ఇచ్చినారు మొత్తం రైతులకి సబ్సిడీ కింద. ఆ కవర్లు కట్టిన దానివల్ల మన వాళ్ళకి కూడా మంచి, ఆ కవర్ల వల్ల మంచి ధర పలుకుతూ ఉంది. రైతులు కూడా ఈ కవర్ కట్టిన దానివల్ల 30-40 రూపాయలు అమ్మిన దానివల్ల కూడా వాళ్ళు కూడా సంతోషంగా హర్షధనాలు చేస్తూ ఉన్నారు. కానీ గత ఏడాది కంటే ఈ ఏడాది చాలా మెరుగ్గా ఉంది, బాగుంది. ఈ టేబుల్ వెరైటీల వరకు మనకు చుట్టుపక్కల ఏ ప్రాంతాల నుంచి వస్తాయి? మనకు ఈ చిత్తూరు మార్కెట్ యార్డ్కి సుమారుగా మనకు ఒక 8 మండలాల నుంచి వస్తాయి. ఇట్లా చిగునూరు మండలం కానీ, పెరుమూరు కానీ, ఇటు చిత్తూరు, గుడిపాల నుంచి అట్లా మన బంగారుపాలెం దగ్గర నుంచి. అంటే బంగారుపాలెం ఇంకా స్టార్ట్ కాలేదు. ఆ బంగారుపాలెం కాయలు కూడా ఇది మొదలు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడికే వస్తూ ఉంది కాయలన్నీ కూడా. ఎక్కడెక్కడ ఎక్స్పోర్ట్ అవుతుంది? ఇది మెయిన్గా మనకు రాజస్థాను, రెండోది చండీగఢ్, పంజాబ్, ఒరిస్సా, మహారాష్ట్ర
ఇట్లా అనేక రాష్ట్రాలకు వెళ్తాయి మన దగ్గర నుంచి. విరివిగా రాజస్థాన్ వాళ్ళు ఎక్కువ కొంటున్నారు, మన ఢిల్లీ ఎక్కువ పోతారు. అంటే ఏ రకం తీసుకుంటారు ఇప్పుడు? వాళ్ళు ఎక్కువ బంగినపల్లి తీస్తారు. వాళ్ళు బంగినపల్లిని రాజస్థాన్ వాళ్ళు మన ఢిల్లీ వాళ్ళకి ఎక్కువగా ఇక్కడ నుంచే అంత బాక్స్లో ప్యాక్ చేసి ఇక్కడ నుంచి బాగా పేపర్ వేసి నీట్గా పంపిస్తాను. అంటే అక్కడ పోయి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా మన ముందైతే కొన్ని సంవత్సరాలకు ముందు ఈ బంగినపల్లి రకాన్ని ఎలా కాయలు కటింగ్ చేసుకొని రావాలని చాలామంది రైతులకు అవగాహన లేకుండా ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మన ట్రేలు అంటే మన ప్లాస్టిక్ ట్రేలల్లో కట్ చేసుకొని అక్కడనే పేపర్ వేసి తీసుకొచ్చే దానివల్ల నాణ్యత కూడా బాగుంది. కాయలు మీరు చూడొచ్చు, ఇప్పుడు వచ్చిన బండి బండి వచ్చిన కాయలు కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ట్రేలు తెచ్చేది అలవాటు చేసుకున్నారు. ఇంకా కూడా ప్రభుత్వం తరఫున ఏదైనా ఈ రైతులకి ఈ ట్రేలు సబ్సిడీ కింద ఇచ్చి ఎందుకంటే ప్రతి రైతు ట్రేలు తీసుకొని రావాలంటే రైతులు సబ్సిడీ కింద ఇస్తే ప్రతి ఒక్కరు కొనుక్కుంటారు. అందరూ ఆ ట్రేలో తీసుకొస్తే ఇంకా కొంచెం ఆ సరుకు కూడా మెరుగుపడేదానికి ఛాన్స్ ఉందని నా అభిప్రాయం. మీ పేరు? నా పేరు నందగోపాల్ నాయక్.